శ్రీమతి నమః. బూజులు దులుపుతూ ఉంటే సాలీడుని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి మనం. బూజు దులిపేసాము అనుకోండి, కింద పడిన సాలీడు ఏం చేస్తుంది, మళ్ళీ పైకొస్తుంది. ఎంతో కష్టపడి ఎంతో నైపుణ్యంతో అది కట్టుకున్న ఇల్లుని మనం చీపురుతో ఒక్కసారి ఇలా అనగానే తెగిపోతుంది. కింద పడిన సాలీడు మళ్ళీ పైకొచ్చి అదే స్థలంలో మళ్ళీ గూడు కట్టుకుంటుంది. నువ్వు ఎన్నిసార్లు తీయి అన్నిసార్లు కింద పడి మళ్ళీ పైకొస్తుంది, అది కట్టుకుంటుంది. నా గూడు తీసేశారు అని చెప్పి మన మీద ఎగరదు, దాని ప్రయత్నం మాత్రం అది విరమించకుండా చేస్తుంది. జీవితంలో మనం కూడా అంతే, అలాగే చేయాలి. నాకు ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారు ఈ మధ్య, నాకు అసలు ఇంట్లో విలువ ఇవ్వటం లేదు, నేనంటే అసలు గౌరవమే లేదు, ఎవ్వరికి ఇంట్లో నేనంటే విలువ లేదు, నాకేమో సంపాదన లేదు కాబట్టి నన్ను అందరూ చులకనగా చూస్తున్నారని. ఎందుకు అనుకోవాలి? వాళ్ళెవరో మనల్ని చులకనగా చూడడం ఏంటి, వాళ్ళెవరో మనకు విలువ ఇవ్వడం ఏంటి? గాడిద గుడ్డు, మనకంటే ఏం విలువ లేదా? మనకి విలువ లేకపోతే వాళ్ళు వచ్చి మనకి ఇవ్వాలి విలువ. ఎవరో విలువ ఇవ్వాలని మనం ఆశపడకూడదు. మనం ఏంటో మనకి తెలుసు కదా. సరే, మనం సంపాదించలేకపోతున్నాం, అందుకే కదా నిన్ను ఇంట్లో గౌరవించలేకపోతున్నారు. బయటకెళ్ళు, సంపాదించు. అది ఆడైనా మగైనా సరే, ముందు ఒక రూపాయి డబ్బులు సంపాదించడం నేర్చుకోండి. ఆ రూపాయి డబ్బులు ఈ రోజు తక్కువగా అనిపించవచ్చు, కానీ మనం చేసే పని శ్రద్ధగా ఉన్నప్పుడు, మనల్ని మనం నమ్ముకున్నప్పుడు, చాలా నిజాయితీగా చేసినప్పుడు, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చూసి జీతం పెంచుతారు. అదే స్థితిలో ఉండిపోం కదా. మనం ఏం చేస్తున్నాం అంటే, మనల్ని మనం నమ్ముకోకుండా ఎవడో ఏదో అన్నాడని మన దృష్టి ఎంతసేపు పక్క వాడి మీద పెడుతున్నాం. మనం ముందుకు ఎలా వెళ్ళాలి, మనం ఈ విజయాన్ని ఎలా సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు ఎవడో అన్నాడు, ఏదో అన్నాడు, వాళ్ళలా అన్నాడు, వీళ్ళలా అన్నాడు, మన బ్రతుకంతా అలాగే సరిపోతుంది. మనకి విలువ ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇంకొకరికి విలువ ఇవ్వాలి? మనం విలువ ఇచ్చినంతసేపు ఇచ్చాము, మన విలువ తీసుకున్నంతసేపు వాడు తీసుకున్నాడు, వాడు అవసరం అయిపోయిన తర్వాత వదిలేశారు అని అనుకోండి. ఆఫ్టర్ ఆల్ మీకు విలువ లేనప్పుడు నేనెందుకు ఇస్తాను నీకు విలువ అని చెప్పి ఇలా తోసి పాడేసి ముందుకు వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజున నీ వెనకాలే వస్తూ ఉంటారు. నీ రెక్కల్ని నువ్వు నమ్ముకో. పక్షిని చూడండి, చెట్టు కొట్టేస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి వాలిందని అనుకోండి, ఆ కొమ్మను కొడుతున్నప్పుడు పక్షి ఏం చేస్తుంది? అయ్యో కొమ్మను కొట్టేస్తున్నారు బాబో అని చెప్పి కొమ్మతో పాటు కింద ఢామన పడుతుందా? పడదు. ఎప్పుడైతే చెట్టును కొట్టడానికి వచ్చారో అది ఎగిరిపోతుంది. ఆ పక్షి తన రెక్కల్ని నమ్ముకుంది కాబట్టి ఎక్కడికైనా ఎప్పుడైనా ఎగిరిపోగలదు, దాని మీద దానికి విశ్వాసం ఉంది కాబట్టి. అలాగే మనం కూడా ఎవరైనా సరే మనల్ని అంటున్నారు అంటే, వాళ్ళు అనకుండా ఉండాలి అంటే మనం ఏదైనా సాధించి చూపించాలి. సాధించడం మీద దృష్టి పెట్టడం మానేసి మనం ఈ జీవితాన్ని అంతం చేసేసుకుంటాం, నేను ఎందుకు పనికిరాని మూల కూర్చుని ఏడిస్తే కన్నీళ్లు, ఏడుపు, అనారోగ్యం ఇవి తప్ప జీవితంలో ఇంకేదీ రాదు. ఎవడి కోసమో ఏడవకు, నీ కోసం నువ్వు ప్రయత్నించు, భగవంతుడి పాదాలు పట్టుకో. సత్యం ధర్మం తప్పకుండా నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తావో విజయం నీదే. నిన్నన్న ప్రతి వాడి వెనకాల తిరిగి చూసుకుంటూ వాళ్ళ వంక చూసుకుంటూ అక్కడ ఆగిపోతే ఏమీ సాధించలేవు. నిరాశ, నిస్పృహ నిన్ను అధఃపాతాలనికి తొక్కేస్తాయి. నిన్ను నువ్వు నమ్ముకుని నాకంట గొప్పోళ్ళు లేడని చెప్పి ముందుకు అడుగు వేయి. ఎందుకు సాధించలేవో అప్పుడు చూద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.